నిన్నటి తరం హీరోలైన జగపతి బాబు, సుమన్, భానుచందర్, అర్జున్, శరత్ కుమార్, సత్యరాజ్, శ్రీకాంత్, జేడి చక్రవర్తి, ఆది పినిశెట్టి, సాయి కుమార్ నుంచి రాజశేఖర్ వరకు ఎందరో మంచి పాత్రలు వస్తే విలన్ గా నటించడానికే ఓకే చెప్పారు. కానీ మన మేకర్స్ మాత్రం వారిని మరిచి బాలీవుడ్ విలన్లపై మోజు చూపిస్తున్నారు. అగ్లీ, కాబిల్, సర్కార్ 2 చిత్రాలతో పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ తెలుగులో విలన్ గా వరుస చిత్రాలను చేజెక్కించుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం జై లవకుశలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం విడుదల కాకుండానే ఆయన అకౌంట్ లో మరో చిత్రం చేరిందని సమాచారం. మాస్ మహారాజా రవితేజ హీరోగా తమిళ చిత్రం బోగన్ కి రీమేక్ గా రూపొందనున్న చిత్రంలో రోహిత్ రాయ్ ని విలన్ గా ఎంచుకున్నారట. హ్యాండ్సమ్ విలన్ గా విలన్ పాత్రలకు బాగా సూట్ అయ్యే పర్సనాలిటీ ఉండడంతో ఈ 2 చిత్రాలు విడుదలైన తర్వాత ఈ రోహిత్ రాయ్ తెలుగులో మరింత మార్కెట్ ను పెంచుకొని తన ఆఫర్లను వరుసగా తెచ్చుకుంటాడనే నమ్మకాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్, రవితేజలు సూపర్ నటులే కాదు, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీతో పాటు అద్భుతమైన ఎనర్జీ వారి సొంతం. మరి వారికి ధీటుగా ఈ రోహిత్ రాయ్ నటిస్తే మాత్రం మిగిలిన స్టార్స్ కనులలో పడే అవకాశం ఈ యంగ్ విలన్ కి బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.